రేవంత్ కాంగ్రెస్ మాత్రమే గెలిచింది. కానీ జాతీయ కాంగ్రెస్ నీకు ఓడిపోయిన విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 3 రాష్ట్రాలలో బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలలో నీకు ఓడిపోవడం అనేది కొంత కాంగ్రెస్కు మైనసే అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణలో కొంత బలం పుంజుకున్నప్పటికీ మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీకి కొంత అనుకూలమైన వాతావరణం ఉన్నదనే భావించాలి. మరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్లమెంటు ఎన్నికలపై ఉండవా? ఎఫెక్ట్ ఉండదా? మీకు పార్లమెంటు వైపు ఉన్నది అని అంటే అది మన రాష్ట్రంలోనే ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలు మాత్రమే పార్లమెంట్ ఎన్నికల మీద కొంత ప్రభావం చూపెడతాయి. ఎందుకంటే ఓట్ షేరింగ్లో పెద్ద డిఫరెన్సెస్ ఎక్కువ. బీఆర్ఎస్ మధ్యలో కాంగ్రెస్ మధ్యలో జస్ట్ 1.89 మధ్యలోనే తేడా ఉంది కనుక, కాబట్టి ఆ ప్రభావము భవిష్యత్తులో చూపెడుతుంది అని అనుకుంటే ఏంటంటే మొన్నటి వరకు సరే మనకు చాలామంది కాంగ్రెస్లో చాలామంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉండ్రి, కానీ ఏకతాటి మీద వచ్చి పనిచేసారు. మరి అదే టెంపోతోటి ఇప్పుడు పనిచేస్తారా, లేకపోతే మొన్న జరిగిన తప్పిదాలను సవరించుకొని బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తుందా అనేది కూడా మనం కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ పద్ధతిలో కొంత బీఆర్ఎస్ రోజు కసరత్తు చేస్తున్నట్టు అవపడుతూ ఉన్నది. కాకపోతే ఏంటంటే నాకు మొన్నటి ఫలితాలను చూసింది మాత్రం బీఆర్ఎస్ని ఎవరూ ఓడియలేదు. ఒక రకంగా చెప్పాలంటే నీకు కాంగ్రెస్ గెలుపు కంటే ఎక్కువ బీఆర్ఎస్లో కొంత అసంతృప్తి, సెకండ్ క్లాస్ లీడర్లు కావచ్చు. కానీ అది పార్లమెంట్ ఎన్నికలు వర్కౌట్, ఎంత ప్యాచ్ వర్క్ చేసినా ఈ పార్లమెంట్ ఎన్నికలు వర్కౌట్ అవుతుందా? నీకు ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నా. ఈ ఇద్దరి పంచాయతీలో బీజేపీ ఏమన్నా పోయినసారి 4 సీట్లను సంపాదించుకున్నట్టే ఈసారి కూడా ఇంకేమన్నా 1-2 ఎక్కువ సంపాదించుకోవాలని ఈరోజు అమిత్ షా గారు ఇక్కడ బాగా వేసారు. ఆయన టార్గెట్ అంతా కూడా ఏంటంటే తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో 10 సీట్లు సంపాదించాలి. అంటే మొత్తానికి అసెంబ్లీలో సింగిల్ డిజిట్ వచ్చినా పర్వాలేదు, కానీ పార్లమెంటుకు డబుల్ డిజిట్ రావాలనే ఒక ప్రయత్నంలో చేస్తున్నట్టుగా. నమస్కారం, గుడ్ ఈవినింగ్. అమిత్ షా గారు ఇక్కడే ఉన్నారు, రివ్యూ చేస్తూ ఉన్నారు. ఇంకా మీరు గతంలో కేవలం ఒకే ఒక అసెంబ్లీ స్థానం ఉంటే 4 పార్లమెంట్ తీసుకున్నారు. ఇవాళ 8 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఓవరాల్ ఎక్కువగా ఉత్తర తెలంగాణ. ఈసారి పార్లమెంట్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉండే అవకాశం ఉంది? ముందుగా 99 ప్రేక్షకులకి, మా తోటి ప్యానలిస్టులు అందరికీ కూడా నమస్తే. అయితే వెంకట్ గారు, 8 సీట్లు గెలిచాము. దాంతోపాటుగా దాదాపు ఒక 19 సీట్లలో 2వ స్థానంలో ఉన్నాము. 40-50 పైగా సీట్లలో, అంత ఈ 2 కాకుండా ఇంకొక 40-50 సీట్లలో మేము డిపాజిట్లలో కూడా మేము అదే మొత్తానికి మాకు 15% మాకు 14 పాయింట్ చేంజ్ ఓట్ షేర్ వచ్చింది. 100% గ్రోత్ 2018 to 2023కి ఉంది. ఇదే 100% గ్రోత్ని కానీ మేము మెయింటైన్ చేయగలిగితే, పార్లమెంట్ లోక్సభ ఎలక్షన్లు కూడా మెయింటైన్ చేయగలిగితే మాకున్న అవకాశం అన్ని సీట్లు గెలవాలా. 16 అనేది మాకు, అది మేము వాడాలి. ఇప్పుడు మాకు మోడీ గారు 16 సీట్లు అన్నట్టుగా మేము వాడాలి. అంటే బట్ ఇప్పుడు చూడండి, అంటే రియాలిటీగా మాట్లాడితే అసెంబ్లీ ఎలక్షన్స్కి, లోక్సభ ఎలక్షన్స్కి దేని డైనామిక్స్ దానికి ఉంటాయి. దేని ప్రజల యొక్క ఆకాంక్షలు దానికి ఉంటాయి. ఇప్పుడు అసెంబ్లీలో ఓట్లు వేసిన ప్రజలు మళ్ళీ అదే పార్టీకి వేస్తారని, అదే నాయకుడికి వేస్తారని మాత్రం చెప్పలేము. ఎందుకంటే ఆలోచించే విధానము ప్రజల్లో ఈ యొక్క మార్పు వచ్చింది. ఓటు వేసే ప్రతి ఒక్క ఓటరు కూడా ఆలోచించి ఓటు వేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. ఇంతకుముందులాగా గుడ్డిగా మా పెద్ద ఆయన చెప్పిండో, మా వీధిలో అన్న చెప్పిండో, లేకపోతే మా ఊరు పెద్ద మనిషి చెప్పిండో, మా కుల పెద్ద మనిషి చెప్పిండో అన్నట్టుగా ఓట్లు ఎవరు వేస్తలేరు. ఇప్పుడు అందరూ కూడా ప్యూర్గా పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఓట్లు వేస్తున్నారు, పర్ఫార్మెన్స్ చూస్తున్నారు, మెరిట్స్ చూస్తున్నారు. అంటే ఈసారి లోక్సభలో మోడీ ఫేస్, అమిత్ షా ఫేస్, బీజేపీ ఫేస్ పనిచేస్తుందా? 100% పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చూశారు కదా, ఈ 5 యాంటీ ఇన్కంబెన్సీ ఉండింటే ఈ 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో దాదాపు మేము 3 రాష్ట్రాల్లో గెలిచాం. అది కూడా థంబింగ్ మెజారిటీతో గెలిచాం. అసలు మేము కూడా ఊహించలేదు అన్ని సీట్లు వస్తాయి. మధ్యప్రదేశ్లో కానీ, రాజస్థాన్లో కానీ, ఛత్తీస్గఢ్లో కూడా మేము గెలుస్తామని అనుకోలేదు. అంటే ఇది సెమీఫైనల్గా తీసుకుంటే, ఒకవేళ సెమీఫైనల్గా మేము తీసుకున్నా, ప్రతిపక్ష పార్టీలు తీసుకున్నా కూడా మోడీ హవా ఎక్కడ కూడా తగ్గలేదు, మోడీ చరిష్మా అసలు తగ్గలేదు అనేది మాత్రం క్లియర్గా స్పష్టమవుతుంది. మనకి ప్రజలు చాలా క్లియర్గా తీర్పునిచ్చారు. ఇక్కడ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మహామహులు ఓడిపోయారు. బండి సంజయ్ ఓడిపోయాడు, అరవింద్ ఓడిపోయాడు, సోయం బాబు ఓడిపోయాడు, సిట్టింగ్ లో ఓడిపోయారు కదా. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మరి ఎప్పుడు కూడా గెలవనటువంటి మా యొక్క ప్రతినిధులు, అంటే మా యొక్క అభ్యర్థులు ఎప్పుడు అసలు వాళ్ళ ఫేస్ కూడా ఎవరు చూసి ఉంటారు.
ఒక వెంకటరమణారెడ్డిని ఇంతవరకు ఎవరు కూడా చూసుంటారు. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఒకసారి లాస్ట్ టైం పోటీ చేశారు అంతే. అని మరి ఆయన గెలిచారుగా, కేసీఆర్ పైన గెలిచారు, రేవంత్ రెడ్డి పైన గెలిచారు. నేనేమంటున్నా, ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. నేను యాక్చువల్గా ఏంటంటే, ఎప్పుడైతే ఈ లోక్సభ ఎలక్షన్స్ మనకు నోటిఫికేషన్ వస్తుందో అప్పటి నుంచి ప్రజల్లో చర్చ మొదలవుతుంది. అన్ని రాష్ట్రాల్లో చర్చ మొదలవుతుంది. ఏం మొదలవుతుంది అంటే, దేశం యొక్క ఆర్థిక పరిస్థితి నుంచి స్టార్ట్ చేస్తే మోడీ పాలనలో మనకు జరిగినటువంటి ఈ సౌకర్యాలు ఏంటి, ముఖ్యంగా సౌకర్యాలు చూస్తారు. అది కూడా చూస్తారు. ఇప్పుడు చూడండి, నేను రోడ్డు పైన వెళ్తున్నా, నా కారు ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఎటువంటి ఆటంకాలు లేకుండా పోతుందా లేదా, హైవేలో ఎంత బాగున్నాయి అనేది అది చూస్తారు. నేను రైల్వే స్టేషన్కి పోతున్నా, రైల్వే స్టేషన్లో నాకు సౌకర్యాలు బాగున్నాయని చూస్తారు. నేను ఎయిర్పోర్ట్ పోతున్నా, ఎయిర్పోర్ట్లో నాకు సౌకర్యాలు బాగున్నాయని చూస్తారు. నేను అదేవిధంగా నేను యూపీఐ వాడుతున్నా, ఫోన్ వాడుతున్నా, నెట్ వాడుతున్నా, ఇవన్నీ నాకు అన్ఇంటరప్టెడ్గా ఉన్నాయని చూస్తారు. విద్యుత్ వాడుతున్నా, ఇంట్లో విద్యుత్ నాకు దేశంలో సౌకర్యంగా ఉందా లేదా, దేశం మొత్తం మీద అన్ని ఇళ్లలో అన్ని రాష్ట్రాల్లో అన్ని నియోజకవర్గాల్లో విద్యుత్ అందుతుందా లేదా, ఇవన్నీ సౌకర్యాలు. విద్యుత్ అనేది నేను ఇంకో విషయం చెప్తా, విద్యుత్ అనేది కేవలం రాష్ట్రానికి సంబంధించింది కాదు, దేశంలో విద్యుత్ అవైలబిలిటీ ఉమ్మడి దాంట్లో వస్తుంది. కౌశిక్ నమస్కారం. రైట్, 64 సీట్లు గెలిచారు, 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. రైట్, 15 స్థానాలు గిఫ్ట్ ఇస్తామని, సోనియా గాంధీకి గిఫ్ట్ ఇస్తామని సీఎం గారు ఒక ప్రామిస్ కూడా చేస్తారు వేదికగా. ఏంది మీకు కాంగ్రెస్లో కూడా కాన్ఫిడెంట్ ఏంటి, పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతుంది? అంటే కాంగ్రెస్ పార్టీ మీరు గతంలో చూసిన, నేను గతంలో 2019 ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని తప్పుల మూలంగా మేము 9 స్థానాలు గెలవాల్సిన అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ కొన్ని తప్పు నిర్ణయాల మూలంగా ఆనాడు డీకేఆర్ నగర్ రోడ్డు, ఆమె ఓటుతో మహబూబాబాద్ ఓడిపోయినాం, నాగకర్ణ ఓడిపోయినాం, ఆంచి చేవెల కూడా అదే పరిస్థితి, జైరాబాద్ దగ్గర కూర్చొని ఓడిపోయినాం. మహబూబాబాద్ ఖమ్మం మాకు అత్యధికంగా ఓట్లున్నప్పుడు కూడా క్యాండిడేట్ల మూలంగా అక్కడ ఓడిపోయిన సందర్భం. అదే కాకుండా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా కాంగ్రెస్ పార్టీ మంచి రిజల్ట్ వచ్చింది. మీరు చూసిరు, రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు 1% ఉంటే హైదరాబాద్ తీసేసిన తర్వాత 7 నుంచి 8% బీఆర్ఎస్ పైగా మాకు వచ్చింది. 8% మాకు వారికి వ్యత్యాసం ఉంది. హైదరాబాద్కి వస్తారే మాత్రం దాంతో 16 స్థానాలు గెలవడంతో ప్రధానంగా 7 లక్షల మైనస్ తోటి కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలు ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ బేరీజ్ వేసుకునే క్రమంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలు గెలవాలని, 12 నుంచి 15 స్థానాలు గెలవాలని చెప్పి భావిస్తాం. దానిలో భాగంగా కార్యాచరణ కూడా ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. చాలా మంది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పోయిన నాయకులు, కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పోయిన నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్నారు. అదే కాకుండా చాలా మంది భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులంతా కూడా ఇప్పుడు అనేది ఏంటంటే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 150 మంది ఎంపీలంతా బయట ఉంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎంపీలు, ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు పార్లమెంట్లో ఉన్నారు, టీడీపీకి సంబంధించిన వ్యక్తులు, ఎంఐఎం పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే పార్లమెంట్లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించే వాళ్ళంతా బయట ఉన్నారు. మరి భారతీయ జనతా వ్యతిరేకం చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒకటనేది ఇప్పుడు నిర్ధారణ అవుతుంది. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో మీకు అవలీలగా గెలిచినంత మాత్రాన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు పట్ట కడతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మేము అసెంబ్లీ ఎలక్షన్లో అవలీలగా ఏం గెలవలే, చాలా కష్టపడి వాస్తవ విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి వివరించిన తర్వాత ప్రజలంతా నమ్మిరు కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ నమ్మించారు. రేపు నమ్మించలేదు, వాస్తవ విషయాలు వివరించారు. వాస్తవంగా చెప్పాలంటే మేము 14లో గెలిచే అవకాశం ఉండే, ఆనాడు కొన్ని ప్రత్యేక పరిశ్రమలకు ఓడిపోయాను. 18లో కూడా గెలిచే అవకాశం ఉండే, టీడీపీతో పొత్తు పెట్టుకుతో ఓడిపోవడం జరిగింది. తర్వాత మేము చేసిన తప్పుల మూలంగానే టీఆర్ఎస్ పార్టీ అప్పుడు గెలిచింది తప్ప అదేదో కేసీఆర్ గారి పర్ఫార్మెన్స్ చేసిన సందర్భం ఏమీ లేదు. అదే కాక ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో మీరు చూడండి, ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ 2గా చీలబోతా ఉంది. మీరు చూస్తారు ఆఫ్టర్ ఎలక్షన్, ఎందుకంటే మీరు చూస్తారు ఇక, ఎందుకంటే చీలబోతా ఉంది అంతే ఇక. ఎందుకంటే మీరు చూస్తారు తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ జరుగుతుంది. పోటీలో ఉండదు ఇక మీరు చూస్తారు. ఇక దాని తర్వాత రిజల్ట్ మనం మాట్లాడుకుందాం. ఎందుకు అందరు చూపు అన్ని వేలు బీఆర్ఎస్ వైపు ఉన్నాయి. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో కారు సారు సర్కారు 16 ఇది నినాదం ప్రతి చిన్నపిల్లలు కూడా వెళ్ళిపోయింది. ఈసారి ఈసారి స్లోగన్ ఏముండబోతుంది మీది? ముందుగా టీవీ 99 ప్రేక్షకులకు, చర్చలో ప్యానల్ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల కాంటెక్స్లో అందరం మాట్లాడుతున్నాం, రైట్? ఎందుకు అంటే పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఎందుకు ఇప్పుడే వాతావరణం వచ్చేసిందంటే, మొన్ననే ఇక్కడ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఎన్నికలు కావడమే కాకుండా ప్రభుత్వం మారటం అనేది ఒకటి. ఆ ప్రభుత్వం ఎట్లా మారింది ఏంది అనేది తెలుసు. అబద్ధాలని గోబెల్స్గా
గోబెల్స్ అనేది ప్రపంచంలో అందరికీ తెలుసు. ఒక విషయాన్ని 100 సార్లు అది అబద్ధం అని తెలిసి కూడా కాన్షియస్గా 100 సార్లు చెప్తే అది నిజమైపోతుంది. అటువంటిది